మతులు చెప్పిన మన లయలు ఆగునా అరే కప్పిపోవే కన్నె సొగసులు ఇది సెంచరీకి చాలినంత రొమాన్స్ ఇది సెంచరీకి చాలినంత రొమాన్స్ కథలే ముదిరి గట్టలే కుదిరి అబ్బాయి వాటేసి గుచ్చెత్తుకుంటుంటే నాయడిగే కొత్త నీరెక్కిపోతుంటే లవ్వంటే లవ్వు స్టెప్ అంటే స్టెప్ స్టెప్ అర్జెంటు నాకు లిప్పంటే తప్పు తప్పు బెడ్డంటే రేపు అందాక ఆగు మిస్టరు అందాక ఆగు మిస్టరు la 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 la. ఓ నేరస్తుడు పోలీస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేసి పారిపోవటం మన రాష్ట్ర చరిత్రలో లేని నేరం. ఆ నేరం చేసిన వ్యక్తి స్వయానా నీ తమ్ముడు గనుక నువ్వే అతను పారిపోవడానికి సహకరించావని మేం గట్టిగా నమ్మవలసి వస్తుంది. ఈ స్టేషన్ పరిధిలో నుంచి అతను తప్పించుకున్నాడు గనక అతన్ని తిరిగి అరెస్ట్ చేసి అప్పగించడం నీ బాధ్యత. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని మేము నమ్మాలి అంటే నువ్వు ఈ పని చేసి తీరాలి. హలో, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్. మీ పేపర్లో ఒక ప్రకటన వేయాలి. మా తండ్రి మరణ వార్త. నాన్న, నాన్న నువ్వు అర్జెంటుగా కాశీ వెళ్ళాలి. తమ్ముడు బ్లాక్ టైగర్స్ తో కలిసి అక్కడ ఉంటున్నాడని తెలిసింది. ఆ వివరాలన్నీ చెప్తాను. ఇది చాలా టాప్ సీక్రెట్, అందుకే నేను పంపిస్తున్నాను. కాశీ వెళ్ళి రావడానికి 3 రోజులు టైం పడుతుంది. నువ్వు ఈరోజు సాయంత్రం బయలుదేరగలవా? అలాగే నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ఎందుకురా? అబ్బే ఏం లేదు, ఈ వయసులో నిన్ను కష్టపెడుతున్నాను. కష్టమా? ఒరే భార్గవ, డ్యూటీ కోసం చచ్చిపోయినా పర్వాలేదురా. మా తండ్రి గారు శ్రీరామ నరసింహం గారు 14వ తేదీన పరమపదించినారు. 29వ తేదీన పెద్ద కర్మ మా స్వగ్రామమునందు జరుగును. శోకతప్త హృదయంతో భార్గవ. టైగర్స్, ఆ ముసలి పోలీస్ కర్మకి పార్థసారథి తప్పకుండా వస్తాడు. వాడిని అక్కడే. అయ్యా, తమ తండ్రి గారి పేరు చెప్పండి. నరసింహం. నరసింహ వసురుద్ర ఆదిత్య స్వరూపాణం ఏ చత్వామను పిండం కరిష్యే. పిండాలు ఆకులో ఉంచండి. నాన్న, నేనెంత అదృష్టవంతుడిరా భార్గవ. నాకు జరుగుతున్న కర్మకాండకి నేనే హాజరై నా కోసం పెట్టబడుతున్న ఈ పిండాల్ని తిని తరించగలిగినంత భాగ్యశాలినిరా. ఏ తండ్రికి దొరుకుతుందిరా ఇంత గొప్ప అవకాశం? ఇది ఇలా జరుగుతున్న పేపర్లో వేస్తే తమ్ముడు ఎక్కడున్నా తప్పకుండా వస్తాడని. వచ్చానన్నయ్యా. భాష్, నువ్వు చరిత్రలో నిలిచిపోతావన్నయ్యా. ఏ నేరం ఎరుగని తమ్ముడిని బంధించడం కోసం, ఏ పాపం ఎరుగని తండ్రిని బ్రతికుండగానే చంపేసిన నీ ఘనత చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నమోదు చేయబడుతుంది. నేను చేస్తున్న తప్పే అని నాకు తెలియకపోలేదు సారథి. అయినా ఏ ఉద్యోగం నాకు తిండి పెట్టి పోషిస్తోందో ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఇంకో మార్గం లేక ఇలా నిర్ణయించాను. చెయ్యనయ్యా, అరెస్ట్ చెయ్యి. తండ్రిని కర్మ చేసి చంపేసిన నువ్వు తమ్ముడిని ఊరికమ్మానికి ఎక్కించి కర్మ చెయ్యి. నిర్దోషుల్ని ఉరితీసి దోషుల్ని ఊరేగించడం మీ డిపార్ట్మెంట్ కి వెన్నతో పెట్టిన విద్య కదా. సారథి, నీ గురించి నేను ఎన్ని మాటలు పడ్డానో, ఎంత అవమానాన్ని భరించానో నీకు తెలుసా? అందుకే నిన్ను రప్పించడానికి ఇంత నాటకం ఆడాను. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోను. నిన్ను చట్టానికి అప్పగించి తీరుతాను. బాబు, నాన్న, బాబు సారథి, ఆ బ్లాక్ టైగర్స్ ముఠా నాయకుడు ఇంకెవరో కాదు, దీనబంధు రావు గారే. ఈ విషయం బయటికి చెబితే రాజీని చంపేస్తామన్న వాళ్ళ బెదిరింపుకి భయపడి ఆగిపోయాను. ఈ దారుణమైన కాండకి మూల పురుషుడు. అవును సారథి,
వెళ్ళు. ఇక ముందు నీకు అహింస పరమధర్మం కాదు, దుర్మార్గుల్ని హింసించడమే పరమధర్మం. నాన్నా హలో, బాగున్నావా బ్లాక్ ప్యాంథర్? ఎవరు? నిన్ను అనుక్షణం కనిపెడుతున్న వాడిని, ప్రస్తుతం నువ్వు తింటున్న లడ్డూలో విషం పెట్టిన వాడిని. పార్థసారథి, అవును, పార్థసారథిని. బీ ప్రిపేర్డ్ బ్లాక్ చీటా. సూర్యాస్తమయంలోగా మీ స్థావరాన్ని తెలుసుకోబోతున్నాను. దాన్ని సమూలంగా నాశనం చేయబోతున్నాను. ఎందుకు ఆపావు? ఎవరు నువ్వు? ఇప్పుడైనా చెప్తారో లేదా? చెప్పదు. ఇప్పుడైనా చెప్తారో లేదా? చెప్తా. నీ రక్తంతో ఆ స్థావరం మ్యాప్కి. అన్నయ్య సాధించాను. ఆ బ్లాక్ టైగర్స్ ముఖ్య స్థావరం కనుక్కున్నాను. నాన్నగారిని చెప్పిన నీచుల ఆచూకీ తెలుసుకున్నాను. ఇదిగో ఆ మ్యాప్. అన్నయ్య ఏమిటిది? అన్నయ్య, నీ శపథం నెరవేరింది, నా శపథం కూడా నెరవేరింది. బ్లాక్ టైగర్స్ ఉండే చోటు కనిపెట్టినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. హత్యా నేరం మీద ఒక పోలీస్ ఆఫీసర్గా అరెస్ట్ చేస్తున్నాను. అన్నయ్య, ఏమిటండి దారుణం? సారథి మీ మేలు కోరి తన ప్రాణాలకు తెగించేదో ప్లాన్ తెచ్చానంటుంటే వినిపించుకోకుండా అతనలా కట్టిపడేశారేమిటి? మీరు వేసుకున్న మీలో ప్రేమని అనురాగాన్ని రోజు రోజుకి చంపేస్తున్నాయండి. కమల, సారథంటే నాకు ప్రేమ అనురాగాలు లేకపోలేదు. వాడు నా తమ్ముడు కమల. కానీ ఇప్పుడు వాడిని వదిలిపెడితే పెచ్చు మీరిన ఆవేశంతో ఆ బ్లాక్ టైగర్స్ మీద విరుచుకుపడతాడు. ఆ రాక్షసుల దగ్గర అతి దారుణమైన మరణాయుధాలున్నాయి. వాళ్ళ వలన సారథికి ఏ అపకారం జరగకూడదని వాడిని ఇంట్లో కట్టిపడేశాను. ఇప్పుడు నేను ఫోర్స్ తీసుకెళ్లి ఆ దుర్మార్గుల స్థావరాన్ని ముట్టడిస్తాను. ఆ దుర్మార్గుల అరాచకాన్ని తుదముట్టిస్తాను.